ఆంధ్రుల కళ రాజధాని అమరావతి ఆర్థిక పురోగతికి పునాది పడిన రోజుది. ఆర్థిక కార్యకలాపాలకు మూల స్తంభాలైన బ్యాంకింగ్ వ్యవస్థ కొలువుదీరేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ బ్యాంకింగ్ స్ట్రీట్కి పునాది రాయి వేసే బృహత్తర కార్యక్రమంలో విచ్చేసిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి వర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సెంట్రల్ మినిస్టర్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, సోదరులు నారా లోకేష్ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ పయ్యావుల కేశవర్ గారికి, సభను అలంకరించిన గౌరవ సహచర మంత్రివర్యులకి, గౌరవ పార్లమెంట్ సభ్యులకి, గౌరవ శాసన మండలి మరియు శాసనసభ్యులకి, నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన అధికారులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారం. మై wholehearted namaskars to all the representatives of the premier banking institutions and insurance companies. On behalf of people of AP and our government, our heartfelt welcome and namaskars to you all. రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరువలేనిది. ముఖ్యంగా ప్రత్యేకించి అమరావతి అభివృద్ధికి వారు అందిస్తున్న ప్రోత్సాహం మేము గుండెలో పెట్టుకుంటాం. ఈ రోజున అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు సాగుతున్నాయి అంటే అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం సంకల్ప బలం, మోదీ గారి కేంద్ర ప్రభుత్వ సహకారం. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనపడేలా జవాబుదారీతనంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మేడం నిర్మలా సీతారామన్ జీ, your visit here is not just ceremonial. It is deeply symbolic and strategically significant. By laying the foundation stones for these banking institutions, you are laying the foundation for financial prosperity in our capital. It is a reaffirmation of the central government's commitment to Andhra Pradesh and a personal endorsement from you and Honorable Prime Minister Shri Narendra Modi ji of our developmental vision. నేడు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ, ఎల్ఐసి లాంటి ప్రీమియర్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే బీమా సంస్థలు ఒకటే చోట ప్రత్యేకించి ఒక బ్యాంకింగ్ స్ట్రీట్కి ఉండటం చాలా దేశంలో చాలా అరుదైన పరిస్థితి సంఘటన. అలాంటి దానికి పునాది వేసిన బ్యాంకింగ్ స్ట్రీట్ అమరావతి నగరానికి ఆర్థిక శక్తినిచ్చే అతిపెద్ద అడుగు. ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు ఒకటే చోట ఉండటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలు చాలా వేగంగా పుంజుకుంటాయి. పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం అమరావతిని ఆర్థిక కేంద్రంగా నిలబెడుతుంది. దీనికోసం 1300 కోట్ల పైగా పెట్టుబడి, 6500 మందికి జీవనోపాధి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అలాగే మాట కట్టుబడి ముఖ్యంగా అమరావతి రైతాంగం 34,915 ఎకరాల భూములు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన రైతుల నమ్మకమే మన రాజధాని నగరానికి ఈ పునాది. నేడు పునాది వేసింది కేవలం భవనాలకు కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పడిన పునాది. ఇది అమరావతికి ఆర్థిక కేంద్రం, విద్యా కేంద్రం, ఒక పరిశోధనా కేంద్రం, ఒక మంచి పరిపాలనా కేంద్రంగా ఎదగడానికి నేటి పునాది బలం చేకూరుస్తుంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మనకి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు అందించిన సహకారం, ఆయన నాయకత్వంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి వైజాగ్లో మీరు పెట్టుబడులు దాదాపు జనవరిలో 2 లక్షల కోట్లు పెట్టుబడికి ఆ రోజు ముందుకు తీసుకెళ్లారు. 7.5 లక్షల ఉపాధి అవకాశాలు, 2 లక్షల కోట్లు. అలాగే అమరావతి పునర్నిర్మాణానికి మే నెలలో 1,07,000 కోట్లు, కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు. కర్నూలు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ సభలో ఆ రోజున కొప్పర్తి అండ్ ఓర్వకల్ కారిడార్ల ద్వారా 13,429 కోట్లు ప్రాజెక్టులు. విశాఖ స్టీల్ ప్లాంట్ మూసేస్తారు, ప్రైవేటైజేషన్ జరుగుద్ది అని ఒక స్టీల్ ప్లాంట్ తిరిగి రివైవ్ చేసి దానికి 11,000 కోట్లు మనకి కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. 60,000 ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయి దీనివల్ల. అలాగే పోలవరం ప్రాజెక్ట్స్ ముందుకెళ్తుందో లేదో అనుకున్న పోలవరం ప్రాజెక్టుకి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం 12,500 కోట్లు కేటాయించడం జరిగింది.
అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఇలాంటి అంటే ఇది ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఎంత చేస్తుంది మనకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అండగా నిలబడుతుందని చెప్పడానికి ఇవి బలమైన తార్కాణాలు, బలమైన నిదర్శనం. సో అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, అలాగే ఫినాన్స్ మినిస్టర్, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, ప్రత్యేకంగా మీ అందరికీ కూడా, మా కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రాష్ట్రాన్ని చాలా బలమైన నాయకత్వంతో, అపారమైన అనుభవంతో ముందుకు తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అమరావతి రైతాంగం మీరు నిలబడ్డారు, మీకోసం మేము నిలబడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.